కర్బలా సంఘటన అంటే ఏంటి? ఇమాం హుసేన్ రదియల్లాహు వారి యొక్క షహదత్ వీరమరణం ఎలా జరిగింది? అసలు పీర్ల పండుగ కొంతమంది ఎందుకు జరుపుకుంటున్నారు? ఎవరైతే ఈ పద్ధతులు తప్పు అని అంటున్నారో వారు ఇమాం హుసేన్ మరియు హసన్ రదియల్లాహు వారిపై అసలు వీరికి ప్రేమే లేదని అంటున్నారు. ఇలా ఎందుకు? ఈ పూర్తి విషయాలు తెలియాలంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారు 40వ హిజ్రీ శకం రంజాను నెల 21వ తేదీన షహీద్ చేయబడ్డారు. ఆ తర్వాత ముఆవియా రదియల్లాహు అన్హు వారు హజరత్ హసన్ రదియల్లాహు వారి అంగీకారంతో ఏకగ్రీవంగా ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత హజరత్ హసన్ రదియల్లాహు అన్హు వారు ద్రోహుల కుట్రలో భాగంగా విషంతో కూడినటువంటి ఆహారాన్ని తిని షహదత్ వీరమరణాన్ని పొందారు. ఆ తరువాత హజరత్ ముఆవియా రదియల్లాహు అన్హు వారు 60వ హిజ్రీ శకంలో మరణించారు. ఆయన మరణించే ముందు తన కుమారుడైనటువంటి యజీద్ని ఖలీఫాగా చేసి మరణించారు. యజీద్ ఒక గుణహీనుడైనటువంటి రాజు, దౌర్భాగ్యపరుడైనటువంటి పాలకుడు అని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి కూఫా ప్రజలు యజీద్కు బదులుగా హజరత్ హుసేన్ రదియల్లాహు వారిని ఖలీఫా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా కూఫాలోని కొంతమంది హజరత్ హుసేన్ రదియల్లాహు వారిని ఖలీఫాగా నియమించాలని రకరకాలుగా ప్రోద్బలం ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయనకు ఉత్తరాలు రాశారు. అదేవిధంగా రాయభారుల చేత యజీద్ దౌర్భాగ్యపరుడని ఆయనని తొలగించేసి హుసేన్ని మేము ఖలీఫాగా ఎన్నుకుంటామని రకరకాలుగా ఒత్తిడి చేశారు. హజరత్ హుసేన్ రదియల్లాహు వారికి ఖలీఫాగా అక్కడికి వెళ్ళడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వారు చేసేటువంటి ప్రోద్బలం, ఆ బలవంతం కారణంగా హజరత్ హుసేన్ రదియల్లాహు వారు తన కుటుంబీకులతో తన సహచరులతో కలిసి కూఫాకి చేరుకున్నారు. ఎప్పుడైతే హజరత్ హుసేన్ రదియల్లాహు వారు కూఫాకు చేరుకున్నారో కూఫా ప్రజలు హజరత్ హుసేన్ రదియల్లాహు వారికి నమ్మక ద్రోహం చేశారు. అక్కడ ఆయన్ని నిస్సహాయమైనటువంటి స్థితిలో వదిలివేశారు. చివరికి ఆయనకి ఎలాంటి సహాయ సహకారాలు కూడా కూఫా ప్రజలు అందించలేదు. మరోవైపు యజీద్ తన ఖిలాఫత్ పదవిని వదులుకోవడం ఇష్టలేని కారణంగా అతడు తన సైన్యానికి ఆజ్ఞాపించాడు. హజరత్ హుసేన్ రదియల్లాహు వారు వారి కుటుంబీకుల్ని బందీలుగా చేసి తన వద్దకు తీసుకురావాలని తన సైన్యానికి ఆజ్ఞాపించేశాడు. యజీద్ చెప్పిన విధంగా ఆ సైన్యం వెళ్ళి హజరత్ హుసేన్ రదియల్లాహు వారు వారి కుటుంబీకుల్ని బందీలుగా చేశారు. కానీ యజీద్ వైపునకు తీసుకురాకుండా వారిని అతి కిరాతకంగా హజరత్ హుసేన్ రదియల్లాహు వారు వారి యొక్క కుటుంబీకుల్ని వారు ఘోరాతి ఘోరంగా చంపివేయడం జరిగింది. 61వ హిజ్రీ శకం మొహర్రం నెల 10వ తేదీ ఆషురా రోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు అయినటువంటి హజరత్ హుసేన్ రదియల్లాహు వారిని, ఆయన యొక్క అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, అన్నటువంటి హజరత్ హసన్ వారి యొక్క భార్య బిడ్డలను, అకీల్ మరియు జాఫర్ని అతి దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది యజీద్ యొక్క సైన్యం. హజరత్ హుసేన్ రదియల్లాహు అన్హు వారు పురాతన సముద్ర పొడ్డున కర్బలా మైదానంలో చంపబడ్డారు. ఆయన భౌతిక కాయాన్ని కర్బలా మైదానంలోనే ఖననం చేయడం జరిగింది. కానీ ఆయన మొండాన్ని అవమానపరుస్తూ ఊరేగిస్తూ ఆయన మొండాన్ని ఒక బల్లాన్ని గుచ్చేసి అబ్దుల్లా బిన్ జియాద్ వద్దకు తీసుకురావడం జరిగింది. ఇలా జరగకూడని ఒక ఘోరమైనటువంటి సంఘటన ఇస్లామీయ చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈ విధంగా హజరత్ హుసేన్ రదియల్లాహు వారు వీరమరణం షహదత్ పొందారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఈ విధంగా హజరత్ హుసేన్ రదియల్లాహు వారిని చంపిన వారు, ఆయన మరణానికి ప్రోత్సహించిన వారు తాత్కాలికంగా వారు సంతోషించారు. కానీ ఆ తర్వాత చరిత్ర సాక్ష్యం ఇస్తుంది వారు హీనమైనటువంటి స్థితికి గురైపోయి వారు కూడా భయంకరమైనటువంటి మరణానికి గురైపోయారు. ఈ విధంగా కర్బలా సంఘటన అనంతరం ముస్లిం సమాజంలోని కొంతమంది విభేదాలకు గురి కాబడి వర్గాలుగా చీలిపోయి స్పష్టమైనటువంటి మార్గభ్రష్టత్వంలో పడిపోయి రుజుమార్గాన్ని తప్పిపోయారు. ఆ దుర్మార్గుల నాయకుడైనటువంటి అబ్దుల్లా బిన్ జియాద్, అతన్ని అనుసరించేటువంటి వారు హుసేన్ రదియల్లాహు వారి వీర మరణం తర్వాత కూడా ప్రతి సంవత్సరం వారు సంతోష కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. తప్పుడు హదీసుల్ని ప్రజల్లో వ్యాపింపజేసి మార్గభ్రష్టత్వం పాలు చేసి వారు చెప్పే విషయాలు ఏంటంటే, ఎవరైతే ఆషురా రోజు తమ కుటుంబీకుల పట్ల అధికంగా ఖర్చు చేస్తారో వారికి ఆ సంవత్సరం అంతా అల్లా అధికంగా ప్రసాదిస్తాడని, ఎవరైతే ఆషురా రోజు తమ కళ్ళకు సురుమా రాసుకుంటారో వారికి ఎప్పుడు కూడా కళ్ళ వ్యాధి రాదు అని, ఎవరైతే ఆషురా రోజు తలంటు స్నానం చేస్తారో వారు ఆ సంవత్సరం అంతా అస్వస్థతకు గురికారని, ఈ విధంగా తప్పుడు విషయాలు ప్రజల్లో వారు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలలో తప్పుడు విషయాలను వ్యాపింపజేసే వారిని నాసిబియా ముస్లింలు అని అంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వారు లేరు అని మనం చెప్పవచ్చు. కానీ వారు వ్యాపింపజేసినటువంటి తప్పుడు విశ్వాసాలు కొంతమంది ముస్లింలు ఇప్పుడు కూడా వ్రేళ్ళూనుకొని ఉన్నాయని చెప్పడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ సంఘటన తర్వాత కొంతమంది ప్రజలు అహ్లే బైత్ అభిమానులు అంటూ
అతిగా వ్యవహరించారు. వారి నాయకుడైనటువంటి ముఖ్తార్ బిన్ ఉబైద్ అల్ కజ్జాబ్ అతని వర్గానికి చెందినటువంటి వారు కర్బలా షహీదుల పట్ల ముసలి కన్నీరును కార్చుతూ ప్రతి సంవత్సరం కూడా వారి పేరుతో మాతాలను నిర్వహించేసి శోక సముద్రంలో మునిగిపోయి ఏదో మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేసి ఈ మాతాన్ని కూడా వారు ధర్మంలో ఉన్నటువంటి ఒక ఆరాధనగా భావించి ప్రజలను మార్గభ్రష్టత్వం వైపునకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ధర్మంలో పూర్తిగా విరుద్ధమైనటువంటి ఒక అధర్మ కార్యం. ఈ వర్గానికి చెందినటువంటి వారు హజరత్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారి కుటుంబీకుల యొక్క షహాదత్ వీరమరణం తర్వాత ప్రతి సంవత్సరం కూడా వారు సంతాప సభలుగా ఏర్పాటు చేసి శోక సముద్రంలో మునిగిపోయి మాతాలను నిర్వహించేసి ఊరేగింపుగా వెళ్తూ పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఎంతగా దిగజారిపోయారంటే వీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సత్యమనులను కూడా దూషిస్తూ ఉంటారు. అదేవిధంగా హజరత్ అబూబకర్, ఉమర్, ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారిని కూడా వీరు నానా మాటలు అంటుంటారు, సహబాలను దూషిస్తూ ఉంటారు, సహబాలని తిడుతూ ఉంటారు. ఏ సహబాలండి, ఏ సహబాల గురించి అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు ఒక ఉహద్ పర్వతం అంత బంగారాన్ని అల్లా మార్గంలో ఖర్చు పెట్టినప్పటికీ మీరు నా సహబాలు చేసే దాంట్లో ఒక చిన్న భాగాన్ని కూడా సమానులు కాలేరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అదేవిధంగా ఖురాన్లో దాదాపుగా 50 సందర్భాల్లో ఖురాన్ మీకు తెలియజేస్తుంది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మీరు గనక వారు విశ్వసించినట్లు విశ్వసిస్తే మీరు సన్మార్గంలో ఉన్నట్లు అని సహబాలను ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అలాగే రదియల్లాహు అన్హు వరదు అన్, వారు అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, అల్లాహ్ పట్ల కూడా వాళ్ళు ప్రసన్నులయ్యారనేసి సహబాల అంత ఔన్నత్యం ఉంది. అలాంటి సహబాలను వీరు నానా మాటలోని దూషిస్తూ పెద్ద పెద్ద సభల్లో వీరు బాహటంగా బహిరంగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులను సైతం దూషించేటటువంటి దుర్మార్గులు వీరు. ఎవరైతే ఈరోజు ధర్మం పేరుతో అధర్మాన్ని సృష్టించి మేము ఏదో పుణ్యకార్యం చేస్తున్నామని ఎవరైతే భావిస్తున్నారో వీరు చేసేటటువంటి పనులు ఇవి. వీరు కర్బలా బాధితుల పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి వారు నల్ల వస్త్రాలు ధరించేసి మాతం చేసుకుంటూ యా హసన్ యా హుసేన్ అని చెప్పేసి వారి యొక్క ఛాతులపై బాదుకుంటూ రక్తం వచ్చేసేలా కత్తులతో, కటారులతో, బ్లేడ్లతో కోసుకుంటూ అగ్ని గుండాలను ఏర్పాటు చేసేసి పీర్లను ఏర్పాటు చేసి పంచాలను పెట్టేసి పూర్తిగా చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఈరోజు పీర్ల పండుగ ఏదైతే జరుపుకుంటున్నారో, ఈ పీర్లను శాంతపరచడం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా హజరత్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క వీరమరణం షహాదత్కి సింబాలిక్గా ఏదైతే ఆ యొక్క తలను, ఆ మొండాన్ని అబ్దుల్లా బిన్ జియాద్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగిందో, ఆ మొండానికి సింబాలిక్గా చేసేటటువంటి పద్ధతే ఈరోజు పీర్ల పండుగ. ఇది మీరు చెప్పండి సోదరులారా, హజరత్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు వారి యొక్క కుటుంబీకుల్ని అవమానపరచడం కదా, పైగా ఈ పీర్లను ఏర్పాటు చేసేవారు చెప్పేటటువంటి విషయాలు ఎలా ఉన్నాయంటే, మొదటి మొహరం రోజున పంచాలను మకాన్ అనే ప్రత్యేకమైన స్థలంలో నిలబెట్టడం జరుగుతుంది. కొంతమంది ప్రజలు కొత్తగా పంచాలను నిలబెట్టడాన్ని మొక్కుబడులుగా చేసేసుకుంటారు. ఈ 10 రోజులు కూడా పంచాలను పూలహారాలతో అలంకరిస్తారు. 7వ రోజు నుండి ప్రతి రాత్రి స్నానం చేసి అగ్నిగుండంలో నడుస్తుంటారు. అక్కడ ఫాతిహాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. 7వ రోజు నుండి బెల్లం లేక ఇతర షర్బత్ కడవలను తయారు చేసి కడవలు కడవలుగా వారు త్రాగుతారు. ఇతరులకు కూడా అది పంచుతూ ఉంటారు. రోడ్లపై మనకు కనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, ఇమాం హుస్సేన్ గారి వీరమరణం రోజు ఆయన మంచినీటికై పరితపించారు. ఆయనకు ఒక నీటి చుక్క కూడా దొరకలేదు కాబట్టి దానికి బదులుగా ఈరోజు మేము ఈ షర్బత్లు తాపుతున్నామని అంటూ ఉంటారు. మొహరం బాతాసాలు మరియు చొంగాలు అంటే తీపి అప్పట్లో వీరు ఆచారంగా చేసుకొని తింటారు. ఇతరులకు కూడా అవి పంచుతూ ఉంటారు. ఈ విధంగా పంజాలను పీర్లను నిలబెట్టి ఎవరైతే ఎత్తుకుంటారో వారి శరీరంలోకి పుణ్యాత్ముల ఆత్మలు ప్రవేశించాయని చెప్పేసి, అదేవిధంగా ఇమాం హుస్సేన్ మరియు హసన్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఆత్మలు ఈ దౌర్భాగ్యుల శరీరంలోకి ప్రవేశించాయని చెప్పేసి ఆ యొక్క పంజాను పట్టుకొని ఊగిపోతూ మరియు అగ్నిగండంలో దూకుతూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క శరీరంలో ఆత్మలు ప్రవేశించాయని ఈ విధంగా పనికి మాలినటువంటి విషయాలు చెబుతూ వాటిని ఎత్తుకొని వారు ఊగిపోతూ ఉంటారు. ఈ విధంగా పీర్లను, ఆ పంజాలను పట్టణం యొక్క పొలిమేరలకు తీసుకువెళ్ళి దానిపైనటువంటి పూలు తీసేసి చివరికి ఆ బావుల్లో, చెరువులో వాటిని పడివేసి ఈ విధంగా నిమజ్జనం చేయడం జరుగుతుంది. చివరగా అల్ విదాయా షుహదా హుస్సేన్ అంటూ మర్సియా గీతాలు పాడుకుంటూ తిరిగి అదే మకానికి వస్తారు. ఆ తర్వాత ఆ పంజాలను అదే మకాన్లో భద్రపరుచుకుంటారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ నాటకాలు ఆడడానికి. ఈ విధంగా ఈ అధర్మమైనటువంటి పనులను పీర్ల పండుగగా జరుపుకోవడం అనేది వాస్తవంగా చెప్పాలంటే ఇది హజరత్ ఇమాం హుస్సేన్ రదియల్లాహు అన్హు వారిని అవమానపరచడంతో సమానం. ఆయన షహాదత్ని కించపరచడంతో సమానం. ఎవరైతే ద్రోహులు ఉన్నారో, దుర్మార్గులు ఉన్నారో, దౌర్భాగ్యపరులు ఉన్నారో వారు చేసేటటువంటి ఆగడాలకు వీరు కూడా బలి అయిపోతున్నారు. ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం ఈ
ఈ పీర్ల పండుగ అనేది మనకు కనిపిస్తుంది. చాలామంది ముస్లింలు తమకు తాము ముస్లింలుగా పరిగణించబడేవారు, కనీసం జుమా నమాజ్ అయినా చదివేవారు కూడా ఇందులో పాలు పంచుకోవడం కడు శోచనీయమైనటువంటి విషయం సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన 50 సంవత్సరాల తర్వాత ఎవరైతే అధర్మాన్ని ధర్మం పేరుతో జొప్పించడం జరిగిందో, ఎవరైతే ఈ మొహరాన్ని ఒక సంతాప దినంగా భావించేసి ముసలి కన్నీళ్లు కాల్చుతున్నారో, అలాంటి వారి బాటలో నడుస్తూ కొంతమంది అజ్ఞానులైనటువంటి ముస్లింలు కూడా ఈ పీర్లను ఎత్తుకొని అగ్ని గుండాల్లో నడవడం అనేది కడు శోచనటువంటి పని. దీనివల్ల పుణ్యం కాదు కదా, మహా పాపానికి వీరు బలి అయిపోతారు సోదరులారా. సిల్సిలత్తు సహీహా హదీస్ నంబర్ 312 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు వీరిద్దరిని ప్రేమించాలి. ఎవరు? ఇమాం హసన్ మరియు హుస్సేన్ని కూడా ప్రేమించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ప్రేమ అంటే ధర్మంలో లేనటువంటి కొత్త పద్ధతులను సృష్టించడం ఎంత మాత్రం కాదు కదా సోదరులారా. తిర్మిజీ హదీస్ నంబర్ 3769లో దైవ ప్రవక్త వారు ఇమాం హసన్ మరియు హుస్సేన్ వారి గురించి ఈ విధంగా తెలియజేశారు, వీరు నా పుత్రులు మరియు నా కూతురి పుత్రులు. ఓ అల్లా, నేను వీరిని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా వీరిని ప్రేమించు, వీరిని ప్రేమించే వారిని కూడా నువ్వు ప్రేమించు ఓ అల్లా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇమాం హసన్ మరియు హుస్సేన్ని మనము ప్రేమించాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని ప్రేమించమని చెప్పారు, వారు సహబాలు కాబట్టి సోదరులారా, ప్రేమ అంటే ధర్మంలో లేనటువంటి కొత్త పద్ధతులను సృష్టించడం, ఇది వారిని ప్రేమించడం కాదు, వారిని అవమానించడంతో సమానమవుతుంది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 118 ప్రవక్త వారు తెలియజేశారు, ఇమాం హసన్ మరియు హుస్సేన్ స్వర్గంలో యువకులకు నాయకులుగా ఉంటారని చెప్పారు. అంతటి విశిష్టత కలిగినటువంటి ఇమాం హుస్సేన్ మరియు హసన్ రదియల్లాహు అన్హు వారి పట్ల ఈరోజు అనుచితంగా ప్రవర్తించడం, ఎవరైతే ఆయన మొండాన్ని వేరు చేసేసి అబ్దుల్లా బిన్ జియాద్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగిందో, ఆ దుర్మార్గులు ఎవరైతే ఆయన పట్ల కడు కర్కశంగా ప్రవర్తించారో, దానికి సింబాలిక్గా ఏదైతే ఈరోజు పీర్ల పండుగ చేస్తున్నారో, అలాంటి పండుగను జరుపుకోవడం, అలాంటి పండుగలో భాగస్వాములు అయిపోవడం, అలాంటి పండుగలకు సహకరించడం, అది కూడా ఇస్లాంలో ఒక భాగమని భావించడం, అది కూడా ఒక పుణ్యప్రదమైనటువంటి ఆరాధనగా భావించి చేయడం అనేది ఇంతకంటే మించినటువంటి దౌర్భాగ్యము, దుర్మార్గం మరేది కాదు. కాబట్టి ఇలాంటి ఆచారాలకు దూరంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3029లో ప్రవక్త వారు ముందస్తుగానే హెచ్చరించారు, జాగ్రత్త, మీరు ధర్మం విషయంలో హద్దులు మీరి ప్రవర్తించకండి. మీకంటే పూర్వం జాతుల వారు తమ ధర్మం విషయంలో ఇదే విధంగా హద్దులు మీరి వారు వినాశనాన్ని గురైపోయారు, మీరు అలా కాకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముందుగానే హెచ్చరించి ఉన్నారు. మరి ఈరోజు పీర్ల పండుగ అనేది ధర్మంలో లేనటువంటి విషయాన్ని ధర్మంలో హద్దు మీరడం కాదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. హజరత్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారి యొక్క వీరమరణం అనేది ఒక విశ్వాసిగా మనందరికీ కూడా బాధతో కూడుకున్నటువంటి విషయమే. కానీ ఆ బాధను, సంతాపాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా, చాలా సందర్భాల్లో దుఃఖాన్ని, బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుస్తున్నాడు. సూరా బఖరా నంబర్ 2 ఆయత 256, 257లో వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చి పడినా నిశ్చయంగా మేము అల్లాహకు చెందిన వారమే, అల్లాహ్ వైపునకే మేము మరలిపోవలసి ఉంది అని వారు అంటారు. ఇలా అనే వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంటుంది, వారే సన్మార్గంలో ఉన్నవారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక బాధలో, దుఃఖంలో ఏం చెప్పాలో కూడా ఖురాన్లో మనకు చెప్పేశాడు కదా. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1525 ఎవరికైనా ఒక కష్టం ఏర్పడినప్పుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలకాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరో సందర్భంలో హజరత్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారు సైతం తెలియజేశారు, మీరు ఏదైనా దుఃఖం యొక్క విషయం గుర్తుకొచ్చినప్పుడు మీరు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అన్నప్పుడు మీకు దుఃఖాని కంటే బదులుగా పుణ్యం లభిస్తుందని హజరత్ హుస్సేన్ రదియల్లాహు అన్హు వారే స్వతహాగా ఈ విషయాన్ని చెప్పారు. ఇలాంటి విషయాలు కాకుండా అధర్మ పద్ధతిలో ఈరోజు మనం సంతాపం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2731లో హజరత్ జైనబ్ బిన్తే జహష్ రదియల్లాహు అన్హా వారి యొక్క సోదరుడు చనిపోయాడు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆమె ఒక పరిమళాన్ని తెప్పించి పూసుకోవడం జరిగింది. అప్పుడు ఆమె చెప్పారు, పరిమళంతో నాకు అవసరం లేదు, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ ఉండగా నేను విన్నాను, ఎవరైనా శోకం, సంతాపం తెలపాలంటే 3 రోజుల కంటే ఎక్కువ తెలుపకూడదని చెప్పారు. కాబట్టి నేను ఈ పని చేశాను. కానీ భర్త చనిపోయినటువంటి స్త్రీ 4 నెలల 10 రోజుల వరకు ఆమె సంతాపాన్ని తెలియజేయవచ్చు అని ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం సంతాపం తెలపాలంటే 3 రోజులు, లేదా ఒక భర్త చనిపోతే భార్య 4 నెలల 10 రోజులు మాత్రమే సంతాపం తెలియజేయాలి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరైతే సహాబాలు వీరమరణం పొందారో వారిని గుర్తు చేసుకుంటూ ఏదైతే మనము ఈరోజు సంతాపం వ్యక్తం చేస్తున్నామో, దీనికి ఖురాన్ మరియు హదీసులో ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు లభించవు. కాబట్టి సోదరులారా,
ఈరోజు పీర్ల పండుగ, ఇమాం హుసేన్ రదియల్లాహు వారి యొక్క షహాదత్ ఏదైతే ఉందో ఆ షహాదత్ని గుర్తు చేసుకొని 10 మొహర్రం రోజు తప్పనిసరిగా మనం రోజాను పాటించాలి. ఇదే ఉత్తమమైనటువంటి విధానము. 10 మొహర్రం రోజా ఏదైతే ఉందో పూర్వం నుండి కూడా వస్తుంది. అదేవిధంగా ఈ రోజాని మనం పాటించాలి. దీనికంటే ఒక రోజు ముందు అంటే 9 మొహర్రం 10 మొహర్రం మనం రోజాలు పాటించాలి. ఎవరైతే 9, 10 ఉండలేరో కనీసం వారు 10, 11 అయినా ఉండాలి. కానీ సహీ ఆధారాల ప్రకారంగా మనకు 9, 10 మొహర్రం రోజాలు మనం పాటించాలి. ఇలా కాకుండా ఈరోజు మనము పీర్ల పండుగని అగ్ని గుండాలను ఏర్పాటు చేసుకొని పంజాలు, దట్టీలను ఈ విధంగా సమర్పించుకుంటూ ఏదైతే చేస్తున్నారో ఇది ధర్మంలో లేనటువంటి అధర్మమైనటువంటి పనులు. వీటికి దూరంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.